ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీడ్ మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయి కార్ బ్యానెట్ పై రెడ్ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు రెడ్ మిక్స్ వాహనాన్ని ఢీకొట్టి ఓఆర్ఆర్ పై రైలింగ్ ని ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. రైలింగ్ తో పాటు ముందున్న లారీకి ఢీకొట్టినట్లు అనుమానం. ఇక అతివేగంగా వచ్చిన కారు ముందున్న వాహనానికి ఢీకొట్టినట్లు ఆనవాళ్లున్నాయి. కారు బ్యానెట్ పై భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారుకు ముందు ఉన్న చక్రం ధ్వంసమైంది. ఇక మీటర్ బోర్డు 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు గుర్తింపు. కారు బ్యానెట్ పై భాగంలో అంటుకుని ఉన్న ఇసుక క్లూ సేకరించిన పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగవచ్చు అంటున్న నిపుణులు. అయితే వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయింది. మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారును ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్ని డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది. ఎమ్మెల్యేగా లాస్యకు కలిసి రాని కాలమని చెప్పాలి. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. Having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasya Nandita Sayanna, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House.